అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆశీర్వాద ఖర్చులు 30,000కు పెంపు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక న్యూస్ని అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందండి. ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్గా ఉంటూ ఉద్యోగ వర్గాలకు మేలు చేసే చర్యలకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మరణానంతరం ఆశీర్వాద ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని 50% అయితే పెంచిందండి. పీఆర్సీ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగికి మరణానంతరం అంత్యక్రియలకు ఇచ్చే నగదు సహాయాన్ని 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకి అయితే పెంచింది. ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలియజేశారు. సర్వీస్ ఉండి మృతి చెందిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చును 30,000కి పెంచుతూ జీవో 247ను జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ అయితే చూపుతుంది. అలాగే మరొక న్యూస్ అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి తమను కలిసేందుకు సమయం ఇస్తే తమ గూడని చెప్పుకుంటామని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ లీడర్లు విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 కారణంగా ఉద్యోగ ఉపాధ్యాయుల స్థానికతను కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా జీవో 317ను సవరణ చేసేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ మార్గ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ లీడర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కమిటీ 8 నెలల సమీక్షించి పాత జీవోను కొనసాగించేలా మార్పులు చేసిందన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ పట్ల సానుకూలంగా ఉన్నారని, కానీ కొందరు అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. జేసీ నాయకులు మధుసూదన్ రెడ్డి, సందీప్, రాజు, నరసింహ, నరేష్, యాసిన్, సేమియా, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీకాంత్, కుమారస్వామి తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగిందండి. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.